హలో, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ హర్విల్లు. నేను మీ ప్రళికా రెడ్డి. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దట్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను, లైక్ నేను నా ప్లేస్మెంట్ జర్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ డిస్కస్ మై ప్లేస్మెంట్ జర్నీ విత్ యూ ఆల్. రిక్రూట్మెంట్ అనేది ఆన్ క్యాంపస్ అవుతుంది, ఆఫ్ క్యాంపస్ అవుతుంది. సో నేనైతే ఆన్ క్యాంపస్ గురించి చెప్తున్నాను. మీ కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కంపెనీస్ అనేవి వస్తాయి, రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటాయి అన్నమాట. 3-2 నుంచే కాలేజ్ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో మనం కొన్ని ముందే తెలుసుకోవాలి. సో కంపెనీస్ అనేవి ఎన్ని రౌండ్స్లో రిక్రూట్మెంట్ చేసుకుంటారు, ఏమేమి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను. ప్రతి ఒక్క కంపెనీస్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి. సో కొన్ని కంపెనీస్ ఏంటి 3 రౌండ్స్లోనే రిక్రూట్మెంట్ చేసుకుంటారు, కొన్ని కంపెనీస్ 5 రౌండ్స్. ఇట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ దమ్. ఏ కంపెనీ అయినా సరే మనం ఈ స్కిల్స్ ఉంటే ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. ద మోస్ట్ కామన్ రౌండ్ ఏంటి అంటే యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ ఈస్ వెరీ ఈజీ. దీనికి హార్డ్లీ 20 to 30 డేస్ ప్రిపరేషన్ ఉంటే చాలు. ఈ యాప్టిట్యూడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఆల్రెడీ కాలేజ్ మీకు చెప్తుంది, లైక్ 30 డేస్లో మీకు ఈ కంపెనీ రిక్రూట్మెంట్కి వస్తుంది అని చెప్పేసి. సో బిఫోర్ దట్ దిస్ యాప్టిట్యూడ్ అనేది అకార్డింగ్ టు ద సిలబస్ ఆఫ్ ద కంపెనీ స్టార్ట్ చేయండి అనమాట. సో ఈ యాప్టిట్యూడ్ ఏంటి అంటే జస్ట్ మీకు ఒక లాజిక్, ఫార్ములా, టైం మేనేజ్మెంట్ తెలిస్తే ఈ యాప్టిట్యూడ్ అనేది ఈజీ, చాలా ఈజీ. ఎవ్రీబడి క్యాన్ డూ దిస్ యాప్టిట్యూడ్. ద ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటి అంటే యాప్టిట్యూడ్లో మీకు చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. సపోజ్ 60 క్వశ్చన్స్కి 60 minutes, లైక్ ఎవ్రీ క్వశ్చన్కి 1 minute టైమే ఉండొచ్చు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాప్టిట్యూడ్లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ యాక్టివిటీ, సూడో కోడ్స్, సమ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లైక్ DBMS అవి కూడా ఉండొచ్చు. సో ఎవ్రీ కాన్సెప్ట్ మీరు ఫార్ములాస్ ఏంటి, లాజిక్ ఏంటి, టెక్నిక్ ఏంటి అని తెలుసుకుంటే చాలు. ఈ చాలా చాలా ఈజీ అనమాట యాప్టిట్యూడ్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ మీరు యాప్టిట్యూడ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. ద నెక్స్ట్ రౌండ్ మేబీ అ కోడింగ్ రౌండ్ ఆర్ అ టెక్నికల్ రౌండ్ కూడా అనొచ్చు. సో కోడింగ్ రౌండ్లో ఏంటి అంటే కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి, దట్ ఈస్ DSA. నెక్స్ట్ ఏంటి అంటే 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి. దట్ మే బీ ఐదర్ పైథాన్, జావా, C++. బట్ నేనేం రికమెండ్ చేస్తా అంటే C++, జావా, ఇవి 2 మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి అనమాట. ఇది ఇప్పటికీ కాదు, ఫ్యూచర్లో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కోడింగ్లో మీకు 2 to 3 క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇట్ మే బీ ఈజీ, మీడియం, హార్డ్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అనమాట. సో మీరు ఒకవేళ టెక్నికల్ రౌండ్లో కూడా పాస్ అయిపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. దట్ మే బీ ఇంటర్వ్యూ రౌండ్. సో ఇంటర్వ్యూ రౌండ్ ఏంటి అంటే 1-on-1 ఉంటుంది. సో ఇంటర్వ్యూర్ ఏంటి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూ మే బీ అన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, ఇట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ అనమాట. సో ఇంటర్వ్యూర్ మీ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ రెజ్యూమ్ అడిగి మీ రెజ్యూమ్లో మీరు ఏదైతే స్కిల్స్ దాంట్లో మెన్షన్ చేస్తారో ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగవచ్చు. సో ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ అకార్డింగ్ టు యువర్ స్కిల్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఎక్స్ట్రాస్ మీరు యాడ్ చేస్తే క్వశ్చన్స్ కూడా దాని బేస్ మీదనే ఉంటాయి కాబట్టి డోంట్ యాడ్ ఎనీ ఎక్స్ట్రాస్ ఇన్ యువర్ రెజ్యూమ్స్. సో ఓన్లీ మీకు పర్ఫెక్ట్ ఉన్న స్కిల్స్ మాత్రమే రెజ్యూమ్లో యాడ్ చేయాలి, ఓకేనా? రెజ్యూమ్ మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మీ ఇంటర్వ్యూ అంత స్మూత్గా అయిపోతుంది. మీరు ఇంటర్వ్యూలో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలన్నమాట. మీకు ఆన్సర్ వచ్చినా మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయకపోతే ఇంటర్వ్యూ మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ, బికాస్ కాన్ఫిడెన్స్ ఇస్ అ కీ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. అండ్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే ఆబ్వియస్లీ గాట్ అ జాబ్. అండ్ దిస్ ఈజ్ అ కామన్ రౌండ్స్ ఇన్ ఎవ్రీ కంపెనీ. కానీ కొన్ని కంపెనీస్లో ఎక్స్ట్రా రౌండ్స్ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ కమ్యూనికేషన్ అసెస్మెంట్, ఎస్ఏ రైటింగ్, గేమింగ్ రౌండ్స్, గ్రూప్ డిస్కషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటికీ కామన్ కీ థింగ్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు కమ్యూనికేషన్ అసెస్మెంట్ చాలా ఈజీ, లైక్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, దిస్ ఇస్ ఈజీ. నెక్స్ట్ ఏంటి, ఎస్ఏ రైటింగ్. మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దాని మీద ఇన్ని వర్డ్స్లో మీరు ఎస్ఏ రాయాలి అని చెప్పేసి మీకు ఇస్తారు అనమాట. దిస్ ఆల్సో మీకు గుడ్ కమ్యూనికేషన్స్, రైటింగ్ స్కిల్స్ ఉంటే యూ క్యాన్ డూ దిస్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ ఏంటి, గ్రూప్ డిస్కషన్స్, మంచి టాకింగ్ స్కిల్స్. ద మోస్ట్ కామన్ థింగ్ నేనేం చెప్తా అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్న కమ్యూనికేషన్ అసెస్మెంట్స్కి అయినా గ్రూప్ డిస్కషన్స్కి అయినా దేనికైనా మీ కమ్యూనికేషనే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోనికి ట్రై చేయండి. నేను ఇంటర్వ్యూ గురించి, కమ్యూనికేషన్ అసెస్మెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ నేను అటెండ్ అయినప్పుడు నేను రిజెక్ట్ అయ్యానా, సెలెక్ట్ అయ్యానా, నేనేం ఇష్యూస్ ఫేస్ చేశాను, నాకేం క్వశ్చన్స్
అడిగారు, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చెప్తాను. నెక్స్ట్ వీడియో చాలా చాలా యూస్ఫుల్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.